రామాయణ ట్రైలర్ విజువల్స్ గురించి అండ్ ఓవరాల్ లుక్ గురించి పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ ద ట్రైలర్ ఆర్ గుడ్. నా వరకు యష్ యాజ్ రావణ ఈజ్ మోర్ అపీలింగ్ అండ్ కన్విన్సింగ్ దెన్ ఎనీ అదర్ క్యారెక్టర్ ఇన్ ద ట్రైలర్. ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ సూపర్గా సెట్ అయ్యాడు అనిపించింది. రణబీర్ కపూర్ కూడా శ్రీరామునిగా బాగానే సెట్ అయ్యాడు, బట్ యష్ కంప్లీట్గా డామినేట్ చేసేసాడు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ మంచిగానే అనిపించాయి. ఈ ట్రైలర్కి మేజర్ హైలైట్ మ్యూజిక్కే. ట్రైలర్ ఎండింగ్లో వచ్చే బీజిఎం ఎక్సలెంట్గా అనిపించింది. ఇక విజువల్స్ మ్యాటర్కి వస్తే నమిత్ మల్హోత్రా ఇంటర్వ్యూస్లు ఇచ్చిన హైప్కి ఈ విజువల్స్ అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇది 4000 crores వర్త్ ప్రోడక్ట్ అంటే నమ్మడం కష్టమే. చాలా షార్ట్స్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ని ఇచ్చాయి, ఏదో ఏఐ జనరేటెడ్ షార్ట్స్లా అనిపించాయి. అండ్ దట్ కలరింగ్ డజంట్ ఫీల్ రైట్, టూ ఆర్టిఫిషియల్ ఫీలింగ్ ఇస్తుంది. మంచి హై బడ్జెట్ టీవీ సీరియల్లా అనిపించింది కొన్ని షార్ట్స్లో. విజువల్స్ పక్కన పెడితే ఈ ట్రైలర్ చూస్తే ఒక జెన్యూన్ ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది. నా వరకు ఈ ట్రైలర్లో నాకు అనిపించిన ఒకే ఒక డ్రాబ్యాక్ విజువల్సేనండి. బడ్జెట్ మర్చిపోయి ట్రైలర్ చూస్తే ఇట్స్ గుడ్ అనిపిస్తుంది, బట్ ఆ ప్రొడ్యూసర్ చెప్పిన బడ్జెట్ అండ్ మూవీ టీమ్ ఇచ్చిన హైప్ని కన్సిడర్ చేస్తే ఇట్ ఫాల్స్ ఫ్లాట్. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.